మనిషి చంద్రమండలానికి వెళ్ళేంత జ్ఞానం సంపాదించాడు కానీ కులం అనే అజ్ఞానంలోనే ఉన్నాడనడానికి ఈ ఘటనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో కుల వివక్షకు గురవుతున్న దళిత కుటుంబాలు ఎన్నో. మన దేశంలో కుల వివక్షత, అంటరానితనం జోరుగా రాజ్యమేలుతున్నాయని చెప్పుకోవచ్చు. మనిషిని మనిషిగా చూడటం లేని సమాజంలో దళితులపై కుల వివక్ష దాడులు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటననే కేసీఆర్ ఫామ్ హౌస్ కి కూతవేటు దూరంలో ఉన్న గ్రామంలో జరిగింది. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం శివారు వెంకటాపురం గ్రామంలో దళితులను అమ్మవారికి బోనాలు సమర్పించకుండా అడ్డుకొని గుడిలోకి రాకుండా అంటరానితనం పాటించి అవమానించిన సంఘటనపై గ్రామస్తులతో కలిసి పలు దళిత సంఘాల నేతలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం దళిత సంఘాల నేతలు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాన్ని కాపాడే దేవత దుర్గామాతకు బోనాలు చేసి నైవేద్యం సమర్పించుకుందామని చుట్టాలు, బంధువులు, ఆడపడుచులందరినీ పిలుచుకుంటే మీరు మాదిగ కులానికి చెందినవారని దుర్గామాతకు బోనం చేయొద్దంటూ గ్రామ పెద్దలు నిర్ణయించారని, పండగకి వచ్చిన బంధువులు, చుట్టాలందరి ముందట చిన్న చూపుకు గురయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మాభిమానంతో బతికే మాకు ఈ ఘటన మనసును ఎంతో కలిసివేసిందని, కుల వివక్షతకు గురి చేసిన గ్రామ పెద్దలందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ ఘటనపై సిఐ మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న దుర్గామాత ఉత్సవాలలో భాగంగా దళితుల కుటుంబాలను బోనాలు చేయొద్దంటూ కొందరు కుల వివక్షతను చూపారని, గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కుల వివక్ష చూపిన కొందరిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఇలాంటి ఘటనలు మన సమాజంలో జరగడం దురదృష్టకరమని, ఈ కేసును ఏసీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని, పోలీసు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి గ్రామ పెద్దలకు ఇరు వర్గాలకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. గ్రామంలో దళిత కుటుంబాలు యథావిధిగా బోనాల పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.